ఏథర్ ఎనర్జీ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే బ్రాండ్ ఏదైనా ఉందంటే అది ఏథర్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. సుమారుగా 10 సంవత్సరాల పైగా వాళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇండస్ట్రీలో ఉండడం, మంచి R&D ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో తీసుకురావడం, పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం, రిలయబిలిటీ విషయంలో చాలా వరకు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందన్నమాట. అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిన ఘనత ఏథర్ ఎనర్జీదే. టచ్ స్క్రీన్ డిస్ప్లే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం ఏథర్ ఎనర్జీదే. ఫాస్ట్ ఛార్జింగ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీ ఏథర్ ఎనర్జీ కంపెనీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్నోవేషన్స్ అనేవి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. సేఫ్టీ పరంగా కూడా చాలా కొత్త ఫీచర్స్ ని మార్కెట్ లోకి యాడ్ చేయడం కానివ్వండి, అంతేకాకుండా మనకి అత్యధికంగా ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని కలిగి ఉంది కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళే. బట్ అలాంటిది ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అని చెప్పి చాలా మంది కస్టమర్స్ కి అయితే మైండ్ లో ఉంటుంది. కాకపోతే ప్రైస్ పరంగా చూసుకుని కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు మనకి దసరా సందర్భంగా కానివ్వండి, దీపావళి సందర్భంగా కానీ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే లభిస్తుంది అనమాట. అందులోను అమెజాన్ లో అయితే మంచి డిస్కౌంట్స్ అయితే లభిస్తుంది. మరి ఈ పర్టికులర్ డిస్కౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. టాపిక్ లోకి వెళ్లే ముందు ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని యాక్చువల్ గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు ప్లాట్ఫామ్స్ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయండి. కాకపోతే ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే ఒక 4,000 5,000 మాత్రమే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అదే అమెజాన్ లో అయితే కనుక 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అందుకనే నేను అమెజాన్ లో మాత్రమే ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్స్ గురించి అయితే మీకు చెప్తాను. సో మీరు అమెజాన్ యాప్ కానివ్వండి, లేకపోతే మీరు బ్రౌజర్లో amazon.com లోకి వెళ్ళి ఏథర్ అని మీరు సెర్చ్ చేస్తే ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మల్టిపుల్ వేరియంట్స్ కి అయితే వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ మీరు బ్యానర్స్ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తారన్నమాట. మీరు రిస్తా సంబంధించిన బ్యానర్ కానివ్వండి, లేకపోతే మీరు ఫ్యామిలీ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని రిస్తాను హైలైట్ చేస్తున్నారు. లేకపోతే మనకి 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద, అలానే 450S వేరియంట్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే నేను ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఒక డిస్కౌంట్స్ గురించి అయితే మీకు చెప్తానండి. సో బేసిక్ వేరియంట్ ఏథర్ రిస్తాలో బేస్ వేరియంట్ చూసుకున్నైతే ఏథర్ 450S వేరియంట్ అనమాట. ఇందులో 123 కిలోమీటర్ల IDC రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్లో మనకి 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. లార్జ్ సీట్ ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. PMSM మోటార్తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంటి వద్దనే స్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంటి వద్దనే మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అదే DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే కనుక నిమిషానికి 1 కిలోమీటర్ అయితే 1.2 కిలోమీటర్స్ లెక్కనైతే ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 7 ఇంచ్ డీప్ వ్యూ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది రిస్తా వేరియంట్ బేస్ వేరియంట్ లో అయితే లభించదు అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఈ స్కూటర్ లో లభిస్తుంది. సో వీళ్ళు చెప్తున్నట్టుగా 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది చెప్తున్నారు. మనకి రియల్ రేంజ్ వచ్చేసరికి కంపెనీలు చెప్తాం 105 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో 100 నుంచి 105 కిలోమీటర్ల మధ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఏతో సంబంధించిన మీకు చెప్పబోయే ఏ వేరియంట్ అయినా డిఫాల్ట్ గా వచ్చేది 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అనమాట. అన్లెస్ అంటిల్ మీరు ప్రో ప్యాక్ వేరియంట్ తీసుకుంటే మాత్రమే దానికి డిఫాల్ట్ గా 5 సంవత్సరాల పాటు వారంటీ అనేది లభిస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే మనకి ఏథర్ S లో ఇంకొక వేరియంట్ ఉందన్నమాట, ఏథర్ స్టాక్ ప్రో అని చెప్పి. సో స్టాక్ ప్రో తీసుకుంటే ఏంటంటే మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. ఎప్పుడైతే మీరు ప్రోకి షిఫ్ట్ అవుతారో మీకు చెప్పాను కదా 5 years వారంటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది. ఇంకొన్ని స్మార్ట్ ఫీచర్స్ అనేవి స్టాక్ ప్రో వేరియంట్ లో అయితే మీకు లభిస్తాయి అనమాట. రేంజ్ పరంగా అయితే సేమ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ పరంగా సేమ్ ఉంటుంది. వారంటీ కానివ్వండి కొన్ని ఫీచర్స్ అనేవి మనకి ఏథర్ రిస్తా S వేరియంట్ లో అడిషనల్ గా యాడ్ అవుతాయి అనమాట. సో ఇక మనకి ఏథర్ రిస్తా S అయితే 1,14,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు మీకు డిస్కౌంట్ చూసుకున్నట్లయితే SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ తో 1,01,758 రూపాయలకి అయితే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. మీకు చెప్పబోయే ఏదైతే డిస్కౌంట్స్ అనే అన్నింటిలో కూడా SBI క్రెడిట్ తోనే ఇంత మాక్సిమం డిస్కౌంట్ అయితే లభిస్తుంది. మీరు ఏతర సంబంధించిన స్కూటర్ తీసుకుందాం అనుకుంటే SBI క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే ప్లస్ అవుతుంది. లేదంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరి దగ్గరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏతర్ S సంబంధించిన IDC స్టాక్ వేరియంట్ 1,28,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. దీంట్లో మనకి 1,15,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏతర్ రిస్తా S లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ, అంటే మనకి 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 159 కిలోమీటర్ల IDC రేంజ్ తో అయితే రిస్తా S వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మీకు ఏతర్ రిస్తా S వేరియంట్ లో మీకు ఎక్కువ రేంజ్ అయితే లభిస్తుంది. కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 159 కిలోమీటర్స్ IDC రేంజ్ అనమాట. రియల్ రేంజ్ సుమారుగా 125 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే లభిస్తుంది. అగైన్ మీకు ఏతర్ రిస్తా S లోనే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో 1,37,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఏదైతే ఉంది ఇప్పుడు 1,23,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఏతర్ రిస్తా S లో 159 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కూడా ఇస్తున్నారు. దీంట్లో అగైన్ మీకు 5 years బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లభిస్తుంది. దీనికి డిస్కౌంట్ చూసుకుంటే 1,38,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన అన్ని కూడా బేస్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు టచ్
స్క్రీన్ డిస్ప్లే అయితే ఉండదు. అదే మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలంటే ఏతర్ రిస్తా జీ వేరియంట్ అనమాట. సో మీకు జీ వేరియంట్ లో ఏదైతే ఉందో 159 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే ఉంది. 1,51,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. దీని మీద డిస్కౌంట్ వస్తుంది 1,37,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు లభిస్తుంది అనమాట. సో మీకు ఎస్ వేరియంట్ కి జీ వేరియంట్ కి తేడా ఏంటంటే జీ వేరియంట్ లో మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. అదే ఎస్ వేరియంట్ లో ఏంటంటే నార్మల్ డిస్ప్లే అయితే లభిస్తుంది. బట్ రెండు వేరియంట్ లో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే మీకు కామన్ గా అయితే ఉంటుంది. సో మీకు ఏతర్ రిస్తా పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి డిస్కౌంట్ అనేది మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ముఖ్యంగా ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, మంచి పికప్ లెవెల్స్ కావాలనుకుంటే కనుక మీరు ఏతర్ రిస్తా సంబంధించిన జీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, మీరు ఎస్ స్కూటర్ వేరియంట్ అయినా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు ఈ రెండిట్లో ఏంటంటే మా రికమెండేషన్ మీరు ఎస్ వేరియంట్ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఫీచర్స్ ఉన్న ఎవరు యూజ్ చేసుకోరు. ఒకవేళ మాకు ఫీచర్స్ కావాలనుకుంటే మీరు జీ వేరియంట్ తీసుకోవచ్చు. బట్ మే రికమెండేషన్ ఏంటంటే మీరు తక్కువ ప్రైస్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాల్సిన మేజర్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అనేది మాకు ఎస్ వేరియంట్ లోనే సాటిస్ఫై అవుతుంది, జీ వేరియంట్ లో కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఎస్ వేరియంట్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఎస్ వేరియంట్ లో కూడా మీరు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే మీకు ప్రో వేరియంట్ కూడా ఇచ్చారు, ఆ స్టాక్ వేరియంట్ అది తీసుకున్నాము కూడా మీకు 5 years వారంటీ వస్తుంది. సో మీకు దీనికి దానికి జీ వేరియంట్ కి సుమారుగా ఒక 14,000-15,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. నాకు ప్రైస్ పెద్ద ఇంపార్టెంట్ లేదు అనుకుంటే మీరు జీ వేరియంట్ కి వెళ్ళచ్చు. కాకపోతే మాకు రేంజ్ మేజర్ రిక్వైర్మెంట్ అనుకుంటే కనుక ఎస్ వేరియంట్ కి వెళ్ళడం బెటర్ అనమాట. లేదనుకుంటే కనుక మీకు ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నా కూడా మనకి వేరియంట్స్ పరంగా జీ వేరియంట్ లో కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కొంచెం డిఫరెన్స్ చూపిస్తున్నారు. 2.9 kWh కి 3.7 kWh ఫాస్ట్ ఛార్జింగ్ టైం అని డిఫరెన్స్ వస్తుంది ఇంటి వద్దనే. ఆ పర్టికులర్ పారామీటర్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకుని నాకు ఇంటి వద్దనే కొంచెం 7 hours అయినా టైం పట్టినా పర్లేదు, నాకు కొంచెం డబ్బులు ఆదా అవుతుందంటే కనుక బేస్ వేరియంట్ లోకి ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ తీసుకోవడానికి మీకు సజెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఏతర్ సంబంధించిన 450S ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మనకి ఏతర్ 450S లో 120 కిలోమీటర్స్ ఐడిచి రేంజ్ వేరియంట్ ఎంత ఉందో 1,44,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు మనకి డిస్కౌంట్ తో 1,31,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. ఇదే 450S లో 161 కిలోమీటర్ల ఐడిసి రేంజ్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి 1,45,000 రూపాయల కాస్ట్ ఉంది, 131,000 రూపాయలకే లభిస్తుంది. అదే మనకి ఏతర్ 450S ఐడిసి రేంజ్ 122 కిలోమీటర్స్ బేస్ వేరియంట్ అయితే కనుక 130,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది, 117,000 రూపాయలకి మీకు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ మీద లభిస్తుంది అనమాట. అలానే 450S 161 కిలోమీటర్స్ ఐడిసి ప్రో ప్యాక్ వేరియంట్ అయితే 160,000 రూపాయలకి ఉంది, డిస్కౌంట్తో 146,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇప్పటిదాకా మీకు చెప్పినవి కూడా 450S వేరియంట్స్ అనమాట. సో 450S వేరియంట్లో ఏంటంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా నాకు పర్ఫార్మెన్స్ కావాలి. సో ముఖ్యంగా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే నార్మల్ ఫ్యామిలీస్ కూడా నాకు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ స్కూటర్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. రిస్తాతో పోల్చుకున్నట్లయితే అంత కంఫర్ట్ లెవెల్లో కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే మీకు కొంచెం కంఫర్టబుల్ సీటింగ్ లాంటి డిఫరెన్స్ అయితే వస్తుంది స్పోర్ట్స్ వేరియంట్లో కాబట్టి. బట్ పర్ఫార్మెన్స్ అనేది మనకి 450Sలో ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది అనమాట. ఈవెన్ మీకు 450S ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏంటంటే దీంట్లో కూడా మనకి డీప్ వ్యూ డిస్ప్లే వస్తుంది, 7-inch డిస్ప్లే వస్తుంది. బట్ ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది రాదనమాట 450S ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా. సో మీరు అది చెక్ చేసుకుంటే నా పర్ఫార్మెన్స్ కావాలి, ప్రైస్ పరంగా 450X కాకుండా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే 450S అయితే మీకు కన్సిడర్ చేసుకోవచ్చు. అగైన్ మీకు రేంజెస్ పరంగా చెప్పాం కదా 120 కిలోమీటర్స్ అలానే 160 కిలోమీటర్స్ అని చెప్పారు. బట్ రియల్ రేంజ్ పరంగా చూసుకుంటే 120 వచ్చి అరౌండ్ 95 to 100 కిలోమీటర్స్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. 160 కిలోమీటర్స్ ఏదైతుంది అరౌండ్ 120-125 కిలోమీటర్స్ మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చివరిగా ఏతర్ సంబంధించిన 450X ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో 450X అనేది ఏతర్ సంబంధించిన ఫ్లాగ్షిప్ వేరియంట్ అనమాట. దీనికన్నా పై వేరియంట్ ఏపెక్స్ కూడా ఉంది. బట్ 450X అనేది మోస్ట్ ప్రీమియం అనమాట. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా కాలం మార్కెట్లో ఉంది మనకి ప్రీమియం సెగ్మెంట్లో. సో 450Xలో చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 126 కిలోమీటర్ల ఐడిసి రేంజ్తో 450X లభిస్తుంది, 147,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అనమాట. డిస్కౌంట్తో 134,000 రూపాయలకి లభిస్తుంది. అదే మీకు 126 కిలోమీటర్స్ రేంజ్ స్టాక్ ప్రో వెర్షన్తో అంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలనుకుంటే 164,000 రూపాయలు ఉంది, డిస్కౌంట్ వచ్చి 151,000 రూపాయలకి లభిస్తుంది. నెక్స్ట్ మనకి 450Xలో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 157,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది,
డిస్కౌంట్తో 1,43,000 రూపాయలకి లభిస్తుంది. 450X 161 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో స్ట్రాక్ ప్రో వేరియంట్తో 1,77,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. డిస్కౌంట్ ప్రైస్ చూసుకున్నైతే 1,63,000 రూపాయలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. చివరిగా ఏతర్ సంబంధించిన ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ లభిస్తుంది. 1,89,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది ఎక్స్షోరూమ్ కాస్ట్. దీని మీద మనకి సుమారుగా 14,000 రూపాయల డిస్కౌంట్తో 1,75,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ మీద ఉన్న డిస్కౌంట్స్ అనమాట. ఇప్పుడు 450X పరంగా చూసుకున్నైతే ఇందులో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఏతర్ సంబంధించిన 450X లభిస్తుంది. దీంట్లో కూడా మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంతో 450S తో పోల్చుకుంటే ఇంకొంచెం ఎడిషనల్ ఫీచర్స్ అనేవి 450X లో అయితే మీకు యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఏపెక్స్ పరంగా చూసుకున్నైతే 450X కన్నా ఇంకా హై స్పీడ్ 100 కిలోమీటర్ పరంగా మనకి టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది అనమాట. అలానే యాక్సలరేషన్ కూడా చాలా క్విక్కర్ యాక్సలరేషన్ తో ఏతర్ ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సో 450X కి ఏపెక్స్ కి తేడా అంటే ఏపెక్స్ లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, ఇన్ఫైనైట్ క్రూజ్ కంట్రోల్ అని చెప్పి. సో మీరు పర్టికులర్ స్పీడ్ లాక్ చేసుకున్న తర్వాత మీరు ఈవెన్ బ్రేక్స్ వేసినా కూడా ఒక పర్టికులర్ స్పీడ్ కి అది లెవెల్ కి రీచ్ అవుతూ ఉంటుంది. మీరు బ్రేక్స్ వేసినా కూడా క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ కాకుండా మీకు కంఫర్టబుల్ రైడ్ అనేది ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సో ఒకవేళ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ కంటే కనుక మనకి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, నాకు టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటే కనుక టాప్ అండ్ లెవెల్ 450X వెళ్ళాలి. కంప్లీట్ గా నాకు డబ్బులుగా అసలు ఇబ్బందే కాదు, నాకు కంప్లీట్ హై పర్ఫార్మెన్స్ కావాలంటే ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది మీకు మల్టిపుల్ వేరియంట్స్ మీకు ఉన్న ఆప్షన్స్ అనమాట. అగైన్ మీకు మరొకసారి చెప్తున్నా, 450S కానివ్వండి, 450X కానివ్వండి, లేకపోతే మనకి రిస్టా వేరియంట్స్ లో అటు బేస్ వేరియంట్ తక్కువ ప్రైస్ కి లభిస్తుంది, అదే మనకి కొంచెం ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేసి ఎక్కువ ప్రైస్ కి లభిస్తుంది. అది మీ చాయిస్ అనమాట. నాకు రేంజ్ ప్రయారిటీ అనుకుంటే కన్నా బేస్ వేరియంట్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు డబ్బుల పరంగా 15,000 రూపాయల వరకు సేవ్ అవుతుంది. కాదు నాకు ప్రీమియంనెస్ కూడా కావాలి, రేపు పొద్దున్న నేను మళ్ళీ ప్రీమియం వెళ్ళాలంటే మళ్ళీ నేను వేరే వేరియంట్ మళ్ళీ డబ్బులు పెట్టి కట్టాలి కదా, అదేదో నేను ముందుగానే తీసుకుంటాను అనుకుంటే కనుక అది మీ చాయిస్ అనమాట. సో చివరిగా ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే డిస్కౌంట్ అనేది అయితే క్లియర్గా లభిస్తుంది అనమాట. మోడల్ని బట్టి 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఎవరు ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అంటే కనుక నేను ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ తీసుకుందాం అని అనుకుంటున్నాను, బట్ డిస్కౌంట్స్ ఇస్తే బాగుండు అనుకున్న టైంలో ఇప్పుడు మీకు మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని చాలా మందికి ఆలోచన అయితే ఉంటుంది. ఇప్పుడు డిస్కౌంట్ అనేది క్లియర్గా లభిస్తుంది అనమాట. నాకు వేరే స్కూటర్ మోడల్స్ పోల్చుకున్నట్లయితే ఇదే రేంజ్ వేరే మోడల్లో నాకు ఒక 10,000 20,000 రూపాయలు తక్కువగా లభిస్తుంది అన్నా కూడా నాకు ఆ ప్రీమియంనెస్ కావాలనుకుంటే మీరు ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి. మీకు శాంపుల్గా చెప్పాలంటే మీకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్తో 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డిస్కౌంట్లో ఆ స్కూటర్ ఇప్పుడు 1,20,000 లభిస్తుంది టచ్ స్క్రీన్ డిస్ప్లేతో. బట్ మనకి ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ 1,60,000 రూపాయలు ఉంది, 40,000 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అలాగే మనకి ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా సుమారుగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో. మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకు ప్రైస్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక వేరే ఆప్షన్స్ ఉన్నాయి. కాదు నాకు ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, నాకు 20,000 కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇప్పుడు డిస్కౌంట్లో ఆ డబ్బులు కూడా తగ్గుతున్నాయి అనుకుంటే మీరు ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్స్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫీస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం, లేదా స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీ సార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.